ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ షాలోమ్ శుభములు. దేవుడి ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు స్తోత్రం. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా నేను ఈ విశ్వాసములో కొనసాగుతూ చాలా సంవత్సరాల నుంచి నేను స్టడీ చేస్తున్న విషయం ఏంటంటే, అసలు దేవుని బిడ్డలుగా మనం ఏమి దేవుని అడుగుతున్నాం. చాలామంది భక్తులు చాలా రకాల కోరికలు కోరుకుంటున్నారు, కానీ అసలు సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి పైన ఈ సృష్టి అంతటిని కూడా మరి ఆయన చేసి ఆయన స్వహస్తలతోని మనిషిని చేసుకొని ఆయన్ని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి తరుణంలో దేవుడు మనల్ని చేసుకున్నప్పుడు దేవుణ్ణి మనం ఏం అడగాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే, ఈరోజు ఒక వచనం నుంచి చూద్దాం. ఈరోజు ఒక వచనం నుంచి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో నుండి వాక్య ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఏమున్నదంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అనుగ్రహింపబడును అని చూస్తే, మనకేమేమి కావాలనో అవన్నీ, ఒకటి రెండని కాదు, చాలా మనకు ఈ భూమి పైన జీవించడానికి కావలసినవి అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడని సెలవిస్తున్నాయి. అవేంటియో కూడా మనము చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా దేవుడు తన బిడ్డల ఎడల తన కృప చూపినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు పూర్వానికి వెళ్ళి చూస్తే నిర్గమకాండము, మరి అక్కడ చూసినట్లయితే నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భక్తి ఆనాడే కూర్చుకొనవలెను అని అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాటి ప్రజల పరిస్థితిని బట్టి ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విధంగా వ్యవహరించాడు. కొత్త నిబంధనలకి వచ్చి చూస్తే మరి మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూతనముగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభువు తన శిష్యులతోనూ మరి చెప్పుచున్నాడు. అంటే ఈ రెండు సందర్భాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనము ఆయనను ఏమి అడగాలి, ఏ విధంగా అడగాలి, ఎలా మన జీవితాన్ని ఆయనతోని మనము సత్సంబంధం కలిగి ముందుకు సాగాలి అని మనము పరిశీలన చేసుకుంటూ వెళ్తే, మనము మొదట దేవుని యొక్క నీతిని వెతకాలి, దేవుని యొక్క రాజ్యమును వెతకాలి.
దేవుని యొక్క కట్టడలను వెతకాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మరి వాక్య ధ్యానం చూస్తే మరి ఏమంటారంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా దేవుడు తయారు చేసినప్పుడు మరి ఈ దుష్టులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ పాపులు ఎక్కడి నుంచి వచ్చారు, మరి ఈ విధంగా ఎందుకు చేయబడ్డదని మనం ఆలోచన చేసినట్లయితే మరి చూడండి, దేవుని యొక్క సముఖములో లూసిఫర్ అనే భక్తుడు ఉండేవాడు. లూసిఫరు ఆయన వర్షిప్ చేసే టీం అంతటి కూడా ఆయన వర్షిప్ లీడర్గా ఉండి ఆ వర్షిప్ని కంపోజ్ చేసేవాడు అన్నమాట దేవుని సన్నిధిలో. ఆ పరలోకంలో దేవుని సన్నిధానంలో ఆ దూతలన్నీ కూడా వర్షిప్ చేస్తుంటే, ఆ వర్షిప్ చేస్తున్న సందర్భంలో లూసిఫరు మరి ఎంతగానో దేవుణ్ణి ఆరాధన చేస్తూ దూతల ముందు మరి అన్నిటి ముందు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు లూసిఫరు గర్వించినట్టుగా చూస్తున్నాం. గర్వించి వాడు మనసులో గర్వించిన సంగతి దేవుడు మరి దాన్ని గమనించి వాడిని ఆ పరలోకం నుంచి బయటికి త్రోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ త్రోసివేయబడ్డ లూసిఫరు ఆ దూత ఇప్పుడు ఏమైందంటే మరి నేరుగా భూమిపైకి వచ్చాడు. నేరుగా భూమిపైకి వచ్చి భూమిపై ఉన్న దేవుని బిడ్డలైన మనుషులందరినీ కూడా ఇప్పుడు దేవునికి అవిధేయులుగా మారుస్తూ వస్తున్నాడు. చూడండి, దేవుని సముఖంలో ఉన్న ఆ లూసిఫర్ ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, ఈ భౌతిక సంబంధమైన లోకంలో ఉన్న దేవుని బిడ్డలందరినీ మనుషులందరినీ వాడు చెరపట్టి నరకానికి తీసుకెళ్తున్నాడు. పరలోకంలో జరిగిన యుద్ధము, దేవునితో జరిగిన యుద్ధము, ఆ లూసిఫరు కొంతమంది దూతలను తీసుకొని ఆపోజిట్గా మారి ఇప్పుడు ఇక్కడ భూలోకానికి వచ్చి మనల్ని గలిబిలి చేస్తూ ఉంటాడు. అందుకే మనుషులకు ఈ లోకములో మంచి చేస్తున్నామన్న ఆలోచనలే మనం ఉంటున్నాం, కానీ చాలాసార్లు మనము తప్పిపోతూ ఉంటాం. దేవుని కట్టడల నుండి, దేవుని ఆజ్ఞల నుండి మంచి చేయాలన్న ఆలోచన మనలో ఉండి, మంచి చేయాలన్న ఆశ మనలో ఉండి కూడా మనం చాలా వరకు తప్పులే చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని భూమిపైన వెతుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని ఆలోచన పద్ధతులు వేరు, ఈ లూసిఫర్ చేస్తున్న భూమిపైన లూసిఫర్ చేస్తున్న అగత్యాలు వేరు. అల్పకాల పాపభోగాల్లోనికి మనిషిని ఈడ్చుకొని పోతుంది. వాడు తాగిన మత్తులో, అల్పకాల పాపభోగాల మత్తులో ఏం చేస్తున్న అర్థం కాదు. అందుకే ఆదాము అవ్వలు, మన పితరులైన ఆదాము అవ్వలు వారు ఇద్దరు కుమారుని కన్న తర్వాత వారిలో పెద్దవాడు కయ్యను, చిన్నవాడు హేబేలు. ఆ కయ్యను హేబేలును చంపడానికి కారణం ఏంటంటే ఈ పడదురేయబడ్డ ఈ దూతల సమూహము, ఈ లూసిఫరు కయ్యను అని పట్టేసుకున్నది. అదే జరుగుతుంది నేటికి కూడా. ఈ లోకమంతా కూడా, ఈ లోకంలో ఇప్పటికి కూడా హేబేలు లాంటి యథార్థవంతులను, కయ్యను లాంటి అపవాది శక్తుల చేత బంధించబడ్డ వ్యక్తులు ఎందుకు వాడిని సంహరిస్తున్నారు, చంపుతున్నారు అని మనం అధ్యయనించి చూస్తే, అక్కడ స్టార్ట్ అయిన యుద్ధము, పరలోకంలో స్టార్ట్ అయిన యుద్ధము కయ్యను హేబేల మధ్యలోకి వచ్చింది. కయ్యను హేబేల్లోకి వచ్చిన ఆ ఫైటు ఇప్పుడు ఈ క్రీస్తు శకంలో ఉన్న మన జనరేషన్లో కూడా వచ్చింది. అయితే
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ అర్థం కావాలంటే చాలా సంవత్సరాల స్టడీ నేను చేశాను. చాలా సంవత్సరాలుగా అసలు ఏంటిది ఈ లోకంలో మనం ఎంతకాలం బతుకుతున్నాం, చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు, దేవుని రాజ్యం ఏంటిది, ఈ భూలోకం ఏంటిది, అసలు ఏంటిది, ఈ విషయాలన్నిటి మీద నేను స్టడీ చేస్తూ మరి ఇంత సత్యాన్ని నేను అర్థం చేసుకున్న తర్వాత దీన్ని ఈ లోకంలో ప్రకటించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ సత్యాన్ని ప్రకటిస్తే కూడా అపవాది మరి కొంతమంది మనుషులను రేపి సత్యాన్ని ప్రకటిస్తున్న వాళ్ళని హతం చేస్తున్నాడు ఇక్కడ. అయితే సత్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం ఎప్పటికీ సత్యముగా నిలిచిపోతుంది. కాబట్టి మనకు ఈ భూలోకములో మనం ఎన్నో రోజులు ఉంటామని కాదు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభువు డైరెక్ట్గా శిష్యులతో మాట్లాడుతూ అంటున్నాడు, మరి ఇదిగో ఇప్పుడు ఇహమందును హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను అన్నిటినీ ఇస్తాను, రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఈ లోకము తర్వాత నిత్య జీవం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఈ భౌతిక సంబంధం ఈ లోకంలో కొంతకాలమే మనం బ్రతుకుతాం, కానీ ఈ లోకంలో లూసిఫర్ చేతిలో పడకుండా మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో పడి ఆయనకు మీరు బిడ్డలుగా మారితే ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటాయేమో, ఇబ్బందులు ఉంటాయేమో, కానీ ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత మనకు నిత్య జీవము దొరుకుతుంది. నిత్య జీవం ఇస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులు, ఇది అంతా ఈ విషయాలన్నీ కూడా ఒక్కరోజు ఏదో ఒక మెషిన్లో చెప్తే అర్థమయ్యేది కాదు. ఇది 66 గ్రంథాల చరిత్ర. ఇది దాదాపు ఒక 1600 సంవత్సరాల చరిత్ర. సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతము కాబోతున్నప్పటి వరకు జరుగుతున్న చరిత్ర అంతా కూడా ఈ పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది. దీనికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజులో ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాలు చెప్తే అర్థమయ్యే చరిత్ర కాదు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ మనమందరం పొందుకొని ఆయన బిడ్డలుగా మారి ఆయనకు సాక్షులుగా మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు లూసిఫరు మరి వాని దూతలతో పాటు మరి అపవాదిగా తిరుగుతున్నాడు. వాడు గర్జించే సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మరొకసారి గుర్తు చేస్తున్నా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము మొదట వెతికేవారిగా ఉండాలి. అయితే మనకేమి కావాలనో అవన్నీ కూడా మనం ప్రభువు మనకు అనుగ్రహించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అవన్నీ కూడా మనకేమి కావాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని వచనాలను చూస్తున్నాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే మాటలు విన్నాము కదా. ఈ లోకంలో మనిషికి కావలసిన కనీస అవసరాలు ఏంటి అంటే కూడు, గుడ్డ, నీడ. ఇవి ప్రప్రథమంగా మనిషికి కావలసిన విషయాలు. ఇవి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొదట ఏ విధంగా ఉండాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారిగా, ఆయన పిల్లలుగా మనం ఉండి ముందుకు సాగుదాం. ఈ విషయాలు ఇంకా మనం రాబోయే ఎపిసోడ్లో మనం చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు ఇచ్చిన
ఈ యొక్క రక్షణ ఆనందమును సకల జనుల ఎదుట మనము వాటిని తెలియబరుస్తూ అనేకులను ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిప్పుతూ ఆ సృష్టికర్త అయిన దేవుని యొక్క పిల్లలుగా మనము ముందుకు సాగుతూ ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఆయనకు సాక్షులుగా మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు. మన జీవిత కాలము నీటి మినుగుడుగా వంటిది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్యారంటీ లేని జీవితానికి అపవాది చేతిలో పడకండి. ప్రభువుని మీ సొంత రక్షకు అంగీకరించండి. ఒక సత్యము నాకు బయలుపరచబడింది ఏంటంటే, దేవుడు ఒకసారి సృష్టికర్త అయిన ఒక దేవుడు ఒకసారి మనకి భూలోకంలో కుమారునిగా అవతరించాడు, కుమారునిగా వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు కుమారునిగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన పరిశుద్ధముగా కన్య అయిన మరియ ద్వారా జన్మించాడు. జన్మించిన ప్రభువు ఆయన ప్రతి మనిషి యొక్క పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడి పాతిపెట్టబడి శిలువ మీద మరణించి పాతిపెట్టబడి ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై చెప్పాడు, నేను రెండవసారి రాబోతున్నాను, నీకు పరలోకంలో స్థలం సిద్ధపరుస్తానని చెప్పాడు. ఇంత సాక్ష్యము ఇంత సత్యం చెప్పిన ప్రభువు మొదటిసారి వచ్చాడు, పాపాలను క్షమించాడు, మనందరినీ ఆయన పిల్లలుగా చేసుకోవాలని చూస్తున్నాడు. మన ఇష్టపూర్వకంగా ఆయన సత్యాన్ని సత్య సువార్తను అంగీకరించి మనం ఆయన పిల్లలుగా మారి ఆయనకు బిడ్డలుగా మనం ఈ లోకంలో కొనసాగినట్లయితే మరి ఆయన రెండవసారి రాబోతున్నాడు. నమ్మిన వారంతా ఒకవైపు, నమ్మని వారంతా ఒకవైపు నిలబెట్టి తీర్పు తెచ్చి నమ్ముకున్న వారందరినీ జీవానికి మరి నమ్మని వారిని అందరినీ నరకానికి ఇట్లా పంపిస్తే, ఈ లోకంలో నీవున్న ఈ పరిస్థితిని బట్టి, నీ ధనమును బట్టి, నీ బలమును బట్టి, నీ అందచందాలను బట్టి, నీ పేరు ప్రఖ్యాతలను బట్టి, ఈ లోకంలో ఉన్న చట్టాలను నీవు చేతిలోకి తీసుకొని చుట్టాలుగా మార్చుకొని నీవు గొప్పవాడిగా ఇక లోకంలో చలామణి అవుతావేమో కానీ సృష్టికర్త అయిన దేవుని యొక్క శాసనం ముందు, ఆయన న్యాయశాస్త్రం ముందు, ఆయన న్యాయ సింహాసనం ముందు ఏ ఒక్కరు తప్పించుకోరని నేను ప్రభు పేట మీకు సెలవిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మారి మీరందరూ ఆయన రక్షణ తీసుకొని ఆయన పిల్లలుగా మీరు ముందుకు ఈ విశ్వాసంలో కొనసాగాలని మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఒక్క నిమిషం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకల్పిన దేవుడవు, నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చి ప్రభు మమ్మల్ని బయలుపరిచి నీ సత్యవాక్యమును ప్రకటించే ఆ ధన్యతను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటున్నారో ఆ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. వారి రక్షణలోకి రావడానికి సహాయం అనుగ్రహించమని, వారి ప్రభువా ఇంకా ఈ భూలోకంలో ఎంతమంది బిడ్డలు నశించిపోతున్నారో వారందరినీ కూడా మీరు ఆకర్షించి రక్షించమని ఆకాశమందున నీ యొక్క సన్నిధిలో మేము ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకున్న ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ షాలోం, శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్య సువార్త విన్న మీరు త్వరలో రక్షణలోకి వెళ్ళనివ్వండి. దేవుని యొక్క సువార్తను మీరు అర్థం చేసుకోండి. ఇది మతము కాదు, మార్గము, పరలోకానికి మార్గము. దేవుడు మిమ్మల్ని దీవించడం కాక అందరికీ షాలోం, శుభములు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా.